అరవింద్ గారు మేడం నష్టం జరిగిందని చెప్పారు. అరవింద్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్ అరవింద్ గారు, సో ఏం చెప్తారు? అటు పూర్తిగా సభ ఫెయిల్ అని కమెంట్లు వస్తున్నాయి, అండ్ ఇంకొకటి డబ్బులు ఇచ్చి తెప్పించుకున్నారు, అక్కడికి వచ్చిన జనాల్ని చూసి అని కూడా మాట్లాడుతున్నారు. ఏమంటారు? అండ్ ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ విలన్ అన్న కమెంట్స్ కి ఏం చెప్తారు కాంగ్రెస్ ని? మేడం ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ మనసు నిండా దండాలు మేడం, నమస్కారాలు. మొన్నటి సభ మీరు అందరు కూడా చూసిండ్రు. సరే వాళ్ళు పార్టీలో బీజేపీలో ఇంకొకరు కాంగ్రెస్ లో ఉన్నారు కాబట్టి ఆ పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నారు. కానీ మొన్నటి రజతోత్సవ సభ నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలా, రజతోత్సవమా లేకుంటే విజయోత్సవమా అనేటువంటి పద్ధతిలా గొప్పగా జరిగింది అనేటువంటి పద్ధతిలా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటలకు ఎదురు చూసినటువంటి వైనాన్ని అన్ని రాజకీయ పార్టీలందరూ కూడా టీవీల ముందల కూర్చొని ఇంత గొప్పగా, నాకు తెలిసైతే తెలంగాణలో గొప్ప సభ ఇవాళ దాదాపుగా 12 లక్షల పైచులకు మంది దీంట్లో పాల్గొన్నటువంటి నేపథ్యం ఉంది మేడం. ఎర్రని ఎండకు కూడా వాళ్ళు ఎర్రని ఎండని సైతం లెక్క చేయకుండా దాదాపుగా 5 గంటల పాటు కేసీఆర్ గారి రాక కోసం, కేసీఆర్ గారి మాటల కోసం ఎదురు చూసినటువంటి గులాబీ దండు, గులాబీ కార్యకర్తలందరూ కూడా ఒక కారణ జన్ముడు ఒక కార్యాన్ని ఎత్తుకుంటే, ఒక కారణ జన్ముడు కార్యాన్ని ఎత్తుకుంటే పంచభూతాలు కూడా సహకరించినటువంటి నేపథ్యం మొన్నటి సభలో మీరందరూ కూడా చూసిండ్రు. వరంగల్లో ఉన్నటువంటి వాతావరణం అంటే కొద్దిగా చల్లగా ఉన్నటువంటి దాన్ని ఎక్కువ సంఖ్యలో కూడా, చల్లగా ఉన్నందుకు కొద్దిగా ఎక్కువ సంఖ్యలో కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనిపించింది. అయితే కేసీఆర్ గారు 2001 నాడు ఏప్రిల్ 27 తారీఖు నాడు పార్టీని ప్రారంభించి ఆ రోజు ఓ నీతిగల్ల తెలంగాణ ప్రజలారా, నీతిగా నిజాయితీగా నేను తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పి మరణ వాంగ్మూలాలను జేబులో పెట్టుకొని ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కేసీఆర్ గారు ఇవాళ గొప్పగా మేడం ఇవాళ దాదాపుగా 13-14 సంవత్సరాలు ఉద్యమ పార్టీగా, 9.5 సంవత్సరాలు అధికార పార్టీగా మేము ఉండి ఇవాళ ప్రతిపక్ష పార్టీలో కూడా మేము సమగ్రవంతంగా మేము మా యొక్క రోల్ ని పోషిస్తా ఉన్నాం. ఇవాళ ఇందాక పెద్దలు ప్రకాష్ రెడ్డి గారు అన్నగారు మాట్లాడుతూ మేము మాకు ఎంపీలు ఉన్నాము అనేటువంటి విషయాన్ని తను మాట్లాడేటువంటి ప్రయత్నం చేసిండు. నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే, నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు లేకపోతే తెలంగాణ గురించి అడిగేటువంటి అది వీళ్లకు లేదు. వీళ్ళు 8 వాళ్ళు 8 16 మంది కలిసి 16 రూపాయలు కూడా తెలియనటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నటువంటి అది ఉన్నటువంటి పరిస్థితి ఉంది మేడం. అయితే నేను ఒక మాట నేను ఏం చెప్తా ఉన్నాను అంటే ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కోరి తెచ్చుకున్న మొగుడు ఎగిరెగిరి దన్నినట్లున్నది, మాకు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అనేటువంటి విషయాన్ని గ్రహించి సారే కావాలి అనేటువంటి ఆలోచన లోపల వాళ్ళు గొప్పగా బయలుదేరినటువంటి సందర్భం మీరు చూసిండ్రు మేడం. నా భూతో నా భవిష్యత్ అనేటువంటి పద్ధతిలో ఎంత గొప్పగా మొన్నటి రజతోత్సవ సభ జరిగింది అనేటువంటి విషయాన్ని, అంటే ఇది చూసి వీళ్ళు ఏసీ బస్సులు పెట్టిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోలేనటువంటి పరిస్థితి మేడం. వీళ్ళు గతంలో గాని భవిష్యత్తులో గాని ఇంత పెద్ద సభ వాళ్ళు నిర్వహించలేరు కాబట్టి ఇవాళ అట్టర్ ఫ్లాప్ అనేటువంటి విషయాన్ని మాట్లాడతారు. కానీ ఎవరు దీన్ని చేస్తారు అంటే తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు మేడం. ఇవాళ పిల్లల నుంచి చిన్న పిల్లల నుంచి మొదలు పెట్టుకుంటే పండు ముసలోళ్ళ వరకు అందరు కూడా ఇవాళ ఈ సభలో పాల్గొనాలి, ఇవాళ మన ఇంటి పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ సభలో పాల్గొనాలి అనేటువంటి ఆలోచన చేసి వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది మేడం. సైకిళ్లతో, కార్లతో, బైక్ ర్యాలీలతో, ఒకరిద్దరు అయితే కాలినడకతో, పాదయాత్రతో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా
తెలంగాణ మేము ఒకటి మా పార్టీ ఒకటండి అరవింద్ గారు, అక్కడ క్లియర్ గా ఇప్పుడు ఇందాక కూడా మన ఏదైతే ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ కూడా మా కమెంట్ అయితే చేయడం జరిగింది. ఇది అసలు ఫెయిల్ అయింది, సభ పూర్తిగా ఫెయిల్ అయింది అన్న కమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇందాక వినోద్ కుమార్ గారు ఒక పాయింట్ చెప్పడం జరిగింది. అసలు మీరు అంటున్నారు, మీరేమో మీ సైడ్ ఏమో అసలు పూర్తిగా ఖజానా ఖాళీ చేస్తారు, జీడిపి ఏమో 1 to 14th పడిపోయిందని చెప్పేసి కేసీఆర్ కమెంట్స్ ఉన్నాయి. కానీ వాళ్ళేమంటున్నారు, మీరే పూర్తిగా ఖజానాని ఖాళీ చేసేసి ఇప్పుడు మా పైన విమర్శిస్తారని కాంగ్రెస్ అంటుంది. అండ్ ఇందాక వినోద్ గారు కూడా అన్నారు ఒక కమెంట్, సంపన్నుల గురించి డెవలప్మెంట్ చేశారు కానీ పేదలకు సంబంధించిన డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదు గత 10 ఏళ్ల పాలనలో. వీటికి మీరు ఏం చెప్తారు? ఇవాళ 200 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని తొలి గవర్నమెంట్ లో 1000 రూపాయలు చేసుకుని ఆ తర్వాత 2000 చేసుకున్నటువంటి ఒక గొప్ప నేపథ్యం తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది మేడం. గుజరాత్ ఇవాళ మోడీ గారి సొంత రాష్ట్రమైనటువంటి గుజరాత్ లో ఇవాళటికి కూడా 600 రూపాయల పింఛన్ మాత్రమే వస్తా ఉన్నది. మొత్తం దేశంలో నాకు తెలిసైతే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఇవాళ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మేము దాదాపుగా 9.5 సంవత్సరాలుగా మేము చేసినటువంటి అప్పు, మేము ఇవాళ బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు ఇవాళ పగవారికి పంచాంగం ఇస్తే ఏముంటది మేడం, పగటిల్లే చనిపోతారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. వాళ్లకు మా గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు ఏమని అంటారంటే, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పులు చేసింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేడం, ఈ 15-16 నెలల లోపలనే 1,87,00,000 కోట్ల రూపాయల అప్పు చేసినటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు ఒక్క పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయలేదు మేడం. కొత్త ప్రాజెక్టులు ఏవి శ్రీకారం చుట్టలేదు. ఒక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు లేవు. మరి ఒక రోజుకు దరిదాపుల్లో 333 కోట్ల రూపాయల అప్పు మన రాష్ట్రం మీద వేసేటువంటి ప్రయత్నం ఈ ముఖ్యమంత్రి చేస్తా ఉంటే ఎందుకు బీజేపీ వాళ్ళు నోరు పెదపలేందుకు, వాళ్ళ గురించి మాట్లాడరు ఎందుకు మేడం? ఎందుకు అనంటే, మోడీ గారు వచ్చి ఒక విషయాన్ని మాట్లాడతారు, నరేంద్ర మోడీ గారు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని, రాహుల్ రేవంత్ రెడ్డి గారి ట్యాక్స్ వసూలు అవుతా ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి విషయాన్ని వాళ్ళు మాట్లాడతారు. కానీ లోపలికి పోయి మళ్ళీ ఇంకొక దానిపైన అదేమి ఉండదు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ ప్రజాక్షేత్రంలో మేముండి ప్రజల పక్షాన మేము కొట్లాడుతూ ఉన్నాం మేడం. ఇవాళ హైడ్రా బాధితుల గురించి కానివ్వండి, మూసి బాధితుల గురించి కానివ్వండి, లేదు అనుకుంటే లఘుచర్యలో వాళ్ళ సొంత నియోజకవర్గమైనటువంటి లఘుచర్యలో వాళ్ళు హంతకులు కాదు, వాళ్ళు నక్సలైట్లు కాదు, వాళ్ళు ఉగ్రవాదులు కాదు మేడం, వాళ్ళు రైతులు. మేము మీకు ఫార్మాకి మేము భూములు ఇయ్యము సుమా అంటే వాళ్ళని దాదాపుగా 40 రోజుల పైచులకు ఇవాళ జైళ్లలో పెట్టినటువంటి నేపథ్యం ఉంది. అంతేకాకుండా మేడం, ఆ ఒక రైతుకు గుండెపోటు వస్తే ఆయనను బేడీలు వేసుకొని తీసుకొని పోయి ఇవాళ మంచానికి కట్టేసినటువంటి పరిస్థితి, ఒక దుర్మార్గమైనటువంటి నేపథ్యం ఎక్కడైనా ఉంది అంటే అది రేవంత్ రెడ్డి గారి సర్కారులోనే ఉంది మేడం. 6 గ్యారెంటీలు అని చెప్పి అన్ని ఈ పచ్చి అబద్ధాలని ప్రచారం చేసి అర గ్యారెంటీ మాత్రమే, నాకు తెలిసైతే 6 గ్యారెంటీల్లో అర గ్యారెంటీ మాత్రమే అమలైంది ఈ రాష్ట్రంలో. మిగతావి ఏవి కూడా ఒకటి ఇందాక మీరు ఏదైతే ఉద్యమం గురించి మాట్లాడారో, అంటే ఆపరేషన్ కగార్ గురించి కూడా కేసీఆర్ కమెంట్ చేస్తుంటే అటు ఐ థింక్ సో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాగేశ్వరరావు అన్నట్టున్నారు, ఆపరేషన్ కగార్ సీఎం కేసీఆర్ ఇంట్లో పెట్టాలని. ఏమంటారు? ఆపరేషన్ కగార్ సీఎం ఇంట్లో పెట్టాలని చెప్పేసి కమెంట్లు వచ్చాయి, దానికి ఏమంటారు మేడం? ఇవాళ ఆ మాట మాట్లాడింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, అంతేనా? తనేనా కాంగ్రెస్ పార్టీ ఖమ్మం ఎమ్మెల్యే చెప్పారు? చెప్పండి. ఎవరు? ఖమ్మం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అయినాయి కదా మేడం. అవును, చెప్పండి. ఇవాళ రకరకాల మాటలు అంటే ఈ రాష్ట్రం, నేను ఒకటే విషయాన్ని నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాను మేడం. ఎందుకంటే ప్యానెల్లో పెద్దలందరూ కూడా అనుభవజ్ఞులు ఉన్నారు, సుమారుగా వాళ్ళు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక గొప్ప అవకాశం ఈ రేవంత్ రెడ్డి గారికి దొరికింది మేడం. ఈ అవకాశాన్ని
తను ఒక గొప్పగా యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. ఇవాళ 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు చేసినటువంటి దానికంటే ఎక్కువ చేసి వాళ్ళు కేసీఆర్ గారు 2000 పింఛన్ ఇస్తే నువ్వు చెప్పినట్టు రైట్ ఇంకా ఎక్కువ ఇచ్చి చూపించి కేసీఆర్ గారు దాదాపుగా నాకు తెలిసి అయితే ఆయన 10,000 ఇస్తా అంటే ఈయన 15,000 ఇస్తాను అని, అవన్నీ కూడా నువ్వు ఏదైతే తులం బంగారం ఇస్తామన్నామో కళ్యాణ లక్ష్మితో పాటు ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇవాళ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఓకే, మళ్ళీ వస్తానండి అరవింద్ గారు, మళ్ళీ మీకు టైం ఇస్తానండి. ఎస్, సబ్మిషన్ ఉందంట, జితేందర్ గారికి సబ్మిషన్ ఉందంట మీ పాయింట్ లోనే. ఎస్ జితేందర్ గారు ప్లీజ్ వెయిట్, మళ్ళీ వస్తాను. జితేందర్ గారు చెప్పిన దాని పాయింట్ తర్వాత మీరు మళ్ళీ మాట్లాడండి. ఎస్ జితేందర్ గారు. చూడండి, ఈ సంవత్సర కాలంలో ఆయన ఫామ్ హౌస్ లో కూర్చొని ఏ రోజు కూడా శాసనసభకు రాకుండా ఫామ్ హౌస్ లో రైతులు ఒరేస్తే ఊరి అని చెప్పిండు. 150 ఎకరాలలో ఒరేసుకొని 4,000 క్వింటాల్